రైట్, మనతో పాటు అడ్వకేట్ ఉపేంద్ర ఉన్నారు, మాట్లాడదాం అన్న. ఎలక్షన్ కోడ్ అమలు కాని ప్రాంతాలలో కూడా సెర్చ్లు చేస్తున్నారు, నిజంగా ఏంది ఉన్నదా లా? అట్లా ఇప్పుడు నేను ఏమంటున్నా, లా ఉన్నది, లా ఎందుకు లేదు అంటే లా ఉన్నది, లా ప్రకారం చేయాలి, కానీ వీళ్ళు వైలేట్ చేస్తున్నారు కదా, ఉన్న లాని వైలేట్ చేస్తున్నారు. ఇప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేయటం, భయభ్రాంతులకు గురి చేయటము, చట్టాన్ని చేతిలోకి తీసుకోవటము, డబ్బులు పంచటము, అబద్ధాలు చెప్పటము, ఇదే కదా వాళ్ళకి తెలిసింది. హామీలు తుంగలో దొక్కడము, మాయ మాటలు చెప్పాలి, అబద్ధాలు చెప్పాలి, బెదిరించాలి, ఓట్లు వేయించుకోవాలి, తర్వాత రాజు అవడం, మంత్రి అవడం. కాబట్టి నేను ఏమంటున్నా, ఈరోజు జూబ్లీ పరిధిలో లేని తక్కెల రవీంద్రరావు గారి ఇల్లు వారిది అక్కడ కుక్కడపల్లికి సంబంధించిన దాంట్లో ఉంటున్నాడు. అక్కడ దాంట్లో నువ్వు ఎట్లా ఎలక్షన్ కోడ్ వర్తిస్తుంది? అక్కడికి ఎందుకు వచ్చినావు? మరి వచ్చినప్పుడు నీ దగ్గర సర్చ్ వారెంట్ ఉందా? సర్చ్ వారెంట్ లేదు. సర్చ్ వారెంట్ లేకుండా, ఓనర్ లేకుండా ఇంట్లో ఎట్లా పోతావు? పోయినావు, కనీసం మెమో ఇచ్చినావా? మెమో కూడా ఇవ్వలే. మరి నువ్వు అక్కడ ఇద్దరు పంచులు తీసుకోవాలి, అంటే అక్కడ ప్రాంతానికి సంబంధించిన ఇద్దరు పెద్ద మనుషులని తీసుకోవాలి. తీసుకొని అక్కడ ఏం జరిగింది, లోపల ఏం సంగతి అంతా రికార్డ్ చేయాలి. ఇదంతా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా తుంగలోకి నువ్వు సుప్రీంకోర్టు లెక్క చేయను, చట్టాన్ని లెక్క చేయను, నువ్వు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే అధికారాన్ని నా చేతిలో ఉంది కాబట్టి దుర్వినియోగం చేస్తానంటే నువ్వు ఎంతకాలం తాగుతుంది నీది ఇది? అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే నడవదు తమ్మి. ఇలా ప్రజలందరూ కూడా తిరగబడే రోజులు వచ్చినాయి, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి కోసం జరిగినాయి అనుకుంటారు తనిఖీలు. మీరు దేనికోవటం ఏంటంటే ఏదో ఒకటి అంటే ప్రతిపక్ష పార్టీని బదనాం చేయాలి, పైసలు పంచుతున్నారనో, లేకపోతే కొన్ని పైసలు తెచ్చి అందులో వాళ్ళే పెట్టో ఏదో ఒకటి ప్లాన్ చేయాలని చేసిర్రు. కానీ ఆఖరికి ఎంతసేపు సెర్చ్ చేసినా కూడా అక్కడ మిగిలింది ఏంటంటే కడ్రాయర్లు, బనీన్లే. ఆ కడ్రాయర్ బనీలు చూసుకున్నారు, వెళ్ళిపోయారు. మళ్ళీ పైగా అప్రిషియేషన్ ఇచ్చారు. ఎవరైతే ఇంటి ఓనర్ ఉందో ఈ సెర్చ్కి నాకు బాగా సహకరించి కోఆపరేట్ చేసినని మన తక్కెలపల్లి రవీంద్ర గారికి అప్రిషియేట్ చేస్తూ ఒక అప్రిషియేషన్ లెటర్ కూడా ఇచ్చారు. అది వాళ్ళ కథ, సర్టిఫికేట్ ఇచ్చారు. అది వాళ్ళకి దొరికింది. మాకు దొరికింది ఏంటంటే మేము పద్ధతి ప్రకారమే ఉన్నాం, చట్ట ప్రకారమే ఉన్నాం, మేము ఎక్కడ కూడా చట్టాన్ని ఉల్లంఘించట్లేదు, ఎక్కడ కూడా ఈ రకమైన అవినీతి కార్యకలాపాలు, డబ్బులు వంచటాలు, ఇంకో చట్టాన్ని చేతిలో తీసుకోవడం ఇవన్నీ కూడా చేయట్లేదని చెప్పి ఇలా ప్రభుత్వమే వాళ్ళ వచ్చిన ఆఫీసర్లే మనకి ఇలా వాళ్ళు ఎండార్జ్ చేసి ఇవ్వటం జరిగింది. ఎట్లా ఏమనిపిస్తూ ఉన్నది ఇదంతా చూస్తున్నారు? ఇటు జనాలేమో బెదిరింపులకు గురవుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు, మీ నాయకులేమో తనిఖీలకు గురవుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది అనేది? అంటే నేను ఏమంటున్నా, ఒక వ్యూహం అన్నమాట, ఇది ఒక చక్రబంధం. ఇప్పుడు అధికారం అనేది అట్లా, అధికారం మత్తు అనేది మనిషిని అట్లా చేస్తుంది. కాబట్టి నేను అష్టదిగ్బంధనం చేస్తా అనుకుంటున్నాడు. అష్టదిగ్బంధనం చేస్తే నడవదు అది. అంటే నేనేం చేస్తున్నాడు, చేసినా కూడా మిరాయి సినిమా చూసినావా? మిరాయి సినిమాలో వాడు ఉంటాడు మహావీర్, ఆ మహావీర్ క్యారెక్టర్ ఇప్పుడు ఇక్కడ ఉంది. ఏదో చేయాలి, నేను జూబ్లీ హిల్స్లో గెలవాలని చెప్పేసి ఆ 8 పుస్తకాలు అయిపోయిన 9వ పుస్తకం కొరకు తిరుగుతాడు మిరాయిలో. ఆఖరికి ఏమైంది, జై మాత్ర అని చెప్పేసి వస్తుంది అనమాట. కాబట్టి నేను ఏమంటున్నా, ఇవాళ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారు, డబ్బులు పంచుతూ ఉన్నారు, మంత్రులందరూ కూడా ఇక్కడనే గలీలో తిరుగుతూ ఉన్నారు, ముఖ్యమంత్రి గల్లీలో తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నాడు, తప్పులు ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే సన్న బియ్యం ఆగిపోతాయి, రేషన్ కార్డులు ఆగిపోతాయి అని అంటున్నాడు. అంటే బీఆర్ఎస్ గెలిచిన వెంటనే ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతాడా? మరి ఆయనకి పదవి భయం పట్టుకున్నది. ఒక పక్కన మంత్రులు, ఒక పక్కన సీనియర్లు, అక్కడ కేంద్రంలో ఇవన్నీ కూడా ఒక ఫ్రస్ట్రేషన్కి గురి అవుతున్నాడు. ఇవాళ బీసీలని మోసం చేసిన 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి అది ఆగిపోయింది. ఇవాళ బీసీలు మొత్తం కూడా వ్యతిరేకమైపోయారు. ఇవాళ గల్లీలో పోతున్నాం తమ్మి, 15 రోజుల నుంచి లోపల పోతున్నప్పుడు ఈ పని చేసుకునే వాళ్ళు, బట్టలు విండుకునే వాళ్ళు, అంట్లు తోమే వాళ్ళు, ఈ ఆడవాళ్ళు ఈ గులాబీ జెండాను చూసి లేచి నవ్వుకుంటూ వస్తున్నారు, సంతోషంగా వస్తున్నారు. అంటే వాళ్ళ ఫీలింగ్, వాళ్ళ హావభావాలు అవన్నీ చూస్తే ఏమనిపిస్తుంటే మా పార్టీ వచ్చింది, మా నాయకులు వచ్చిర్రు అని చెప్పి వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు మనకి. ఇక చిన్నపిల్లలు అయితే నీకు రామన్న మీటింగ్ అవుతుంటే గల్లీల నుంచి జెండాలు పట్టుకొని స్వచ్ఛందంగా వస్తున్నారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏం మాట్లాడుతారో వాళ్ళు గ్రాస్ప్ చేస్తారు కాబట్టి వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ పిల్లల రూపంలో మనం చూడొచ్చు, వాళ్ళ ముఖాలలో చూడొచ్చు. అంటే గోపీనాథ్ గారు వారు ఉన్నప్పుడు కూడా వారు చేసిన సేవా కార్యక్రమాలు, పేదవాళ్ళకు పెళ్లిళ్ళు చేయటం, చీరలు పంచటము, ఇంత మంగళసూత్రాలు ఇవ్వటము, అన్నదానాలు చేయటము, పండుగల పబ్బాలకి పేదవాడిని ఆదుకోవడము, ముస్లిం మైనార్టీ వాళ్ళతో కలిసి ఉండటము, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆయన ఇంకో 30 ఏళ్ళు బతికుండాల్సినటువంటి వ్యక్తి అర్ధాంతరంగా అకాల మరణం పొందారు కాబట్టి పబ్లిక్లో కూడా సానుభూతి ఉన్నది. 2 ఆడపిల్లలు ఉన్నారు, ఇంకో పిల్లవాడు ఉన్నాడు, వాళ్ళ పెళ్లిళ్ళు కాలేదు, ఇంకా వాళ్ళ సెటిల్ కాలేదు, ఇవన్నీ ఉన్నాయి. అయ్యో ఇట్లా చనిపోయా, మరొకసారి అవకాశం ఇద్దామని చెప్పి స్వచ్ఛందంగా మహిళలు, వృద్ధులు, తర్వాత మైనార్టీ సోదరులు, తర్వాత విద్యార్థులు, వీళ్ళందరూ కూడా ఇక్కడ అంతా కూడా అట్టి పనులు అమ్ముకునే వాళ్ళు, ఇక్కడ మన చాయ్ బండి
చిన్న చిన్న చాయ్ బండ్లు చేసుకునే వాళ్ళు, పంపు చార్లు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న హోటల్ వాళ్ళు, చికెన్ సెంటర్ల వాళ్ళు, తర్వాత చిన్న చిన్న హోటల్స్లో నూడిల్స్ అవి అమ్ముకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే తెలంగాణ నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడ బతుకు తెరువుకు వచ్చారు. ఎందుకంటే సిటీకి నియర్ బై ఉంటుంది కాబట్టి. అటు బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ కానీ, ఇటు పోతే అమీర్పేట కానీ, ఇక్కడ పోతే ఎంగళరావు నగర్ కానీ, వీళ్ళందరూ బస్తీలలో ఏంటి అంటే పని చేసుకునో, ఆటోలు నడుపుకునో, ఏదో ఒక పని చేసుకొని నెలకు 20-30 వేలు సంపాదించుకొని బతికేటోళ్ళు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున నల్గొండ జిల్లా కానీ, కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, ఇది ఎట్టుందంటే ఒక మినీ మనకి తెలంగాణ లాగా ఉన్నది. అన్ని జిల్లాల నుంచి ఉన్నారు. అందరికీ తెలుసు రాజకీయ చైతన్యం. ఇక్కడున్న ఆటో డ్రైవర్లే చాలు, వాళ్ళకి 12,000 ఇస్తాడు సంవత్సరానికి. 12,000 కదా, వీడు మొహం కాల, వీడు 1200 కూడా ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. ఇవాళ కనీసం 200 మంది దాకా ఆటో డ్రైవర్లు చనిపోయారు. ఇక్కడ మహిళలకి ఉచిత బస్సు అని చెప్పి వీళ్ళు తన్నుకునే పరిస్థితి చేశాడు. ఒక పక్కన మహిళలకు ఫ్రీ అంటుండు, పురుషులకు డబల్ చేశాడు. కాబట్టి ఇలా మహిళలు ఎక్కితే కూడా మనం ఒకప్పుడు లేచి సీట్ ఇచ్చేవాళ్ళం. ఇలా మొగోడు పైసలు పెట్టి టికెట్ కొంటుండు, ఆడోళ్ళు ఫ్రీగా పోతున్నారు కాబట్టి వాడు సీట్ అడిగినా కూడా ఇవ్వట్లేదు. అంటే ఇలాంటి అన్నీ చూసి ఫైనల్గా జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? జూబ్లీ హిల్స్ ప్రజలు ఇవాళ నీకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఏమీ మిగలదు. ఇలా కనీసం స్ట్రీట్ లైట్లు కూడా పెట్టే పరిస్థితిలో లేదు. ఇవాళ వర్షం పడితే ఈ రోడ్లు మొత్తం ఖరాబ్ అయితే కనీసం ప్యాచ్ వర్క్ చేసే దిక్కు దివానా లేదు. ఎలాంటి సంక్షేమం కానీ, ఎలాంటి అభివృద్ధి కానీ లేదు. వీళ్ళు ఏమైనా ఒక మంత్రి మీద ఒక మంత్రి తన్నుకోవడం, ముఖ్యమంత్రి మీద కంప్లైంట్లు వేయడం. ఇవాళ ఒక మంత్రి బిడ్డలే ముఖ్యమంత్రికి సంబంధించిన వాళ్ళు తుపాకుల కల్చర్ తీసుకొచ్చి మరి పారిశ్రామికవేత్తలను బెదిరిస్తూ ఉన్నారని చెప్పేసి, ఒక పక్కన హైడ్రా పేరుతో తీసుకొచ్చి పేదవాళ్ళ ఇండ్లు కూలగొడతా ఉన్నాడు. పేదవాడికి రక్షణ లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అని చెప్పేసి. ఇవాళ హైదరాబాద్ నగరానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళే పని చేసుకొని బతుకుతున్న వాళ్ళని ఇండ్లు కూలగొట్టి ఇండ్లు లేకుండా చేస్తూ ఉన్నాడు. ఒక పక్కన అడ్మినిస్ట్రేషన్ లేదు, ఒక పక్కన దందాలు, ఇసుక దందాలు, రియల్ ఎస్టేట్ మొత్తం మంట కలిపిండు. ఇవాళ ఏదైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా రైతాంగానికి రైతు బీమా లాంటి పథకాలు, రైతు బంధు లాంటి పథకాలు ఆపేసిండు. కాళేశ్వరం కూలిపోయిందని ఉన్నదాన్ని ప్రచారం చేస్తూ ఇవాళ తెలంగాణని ఆగమాగం చేసిండు. ఏ రంగం చూసినా ఇవాళ పెన్షనర్లకి ఇవాళ పెన్షన్ ఇవ్వట్లేదు. అదేవిధంగా డిఏలు ఉద్యోగస్తులకు లేవు. మరి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా విద్యార్థులకు అని చెప్పి వాళ్ళకు ఉద్యోగాలు లేవు. మహిళలకు 2,500 ఇస్తున్నాడు, వాళ్ళకు లేవు. స్కూటీలు ఇస్తా అన్నాడు, వీళ్ళకి లేవు. అంటే ఏ వర్గాన్ని చూసినా కూడా వదలకుండా అబద్ధాలు చెప్పి చీటింగ్ చేశాడు. కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా జూబ్లీ హిల్స్, తెలంగాణ సమాజం ఏం ఆలోచిస్తుందో జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా అదే ఆలోచిస్తున్నారు. ఈ ప్రజలందరూ ఒకవైపు అయితే ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఒకవైపు అయింది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దు, కాంగ్రెస్ పార్టీని మూసిలో ముంచాలి అని చెప్పేసి ఇలా ఈ జూబ్లీ హిల్స్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏ ఎలక్షన్ కానీ, ఈ జూబ్లీ హిల్స్ కానీ, రేపు రాబోయే మన ఉప ఎన్నికలు కానీ, లేకపోతే జనరల్ ఎలక్షన్ కానీ, ఏ ఎలక్షన్లో కూడా ఈ గులాబీ జెండా ఎగరటం, గులాబీ జెండానే ఈ తెలంగాణ ప్రజలకు రక్ష. కేసీఆర్ గారి నాయకత్వమే ఈ తెలంగాణ ప్రజలు సుఖంగా ఉంటారని చెప్పి ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. 11వ తారీఖు నాడు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా 11వ తారీఖు నాడు ఈ ముఖ్యమంత్రికి 2 చెంపలు చెల్లుమనే వాయించే విధంగా, అక్కడున్న రాహుల్ గాంధీకి కూడా అర్థమయ్యే విధంగా ఇట్లాంటి ఒక పైసలు ఇచ్చో, లేకపోతే పదవులు కొనుక్కొనో, లేకపోతే ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి పెడితే అక్కడ సీనియర్లు అందరూ కూడా మదనపడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు వాడుతున్న భాష మంచిగా లేదు, ఒకరికొకరికి అనుసంధానం లేదు, ఒక సమీక్షలు లేవు, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీతో ఒక మంత్రి కూర్చున్న సందర్భం లేదు, ఒక చీఫ్ సెక్రటరీ తోటి ముఖ్యమంత్రి కూర్చొని జనాలకు ఏం కావాలి, పేదవాళ్ళ పరిస్థితి ఏంది, అభివృద్ధి ఏంది, ఇవన్నీ కూడా ఏం లేవు. వాళ్ళకి కావాల్సిందంతా దంచుకోవడం. మేము ఎక్కడ ఈ ఇసుక దందాలు ఉన్నాయి, ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ కబ్జాలు పెడదాం, ఎక్కడ దందాలు చేద్దామనే కార్యక్రమంలోనే ఉన్నారు. కానీ నిజంగా వాళ్ళు ఇచ్చిన మాటలు 420 హామీలు కానీ 6 గ్యారంటీలు కానీ అమలు చేసే పరిస్థితి అయితే లేదు. ఎట్లున్న కాంగ్రెస్ అటావో దాన్ని తీసుకుపోయి మూసిలో ముంచేది తప్ప ఈ తెలంగాణ సమాజానికి బతుకు లేదు అని చెప్పేసి జూబ్లీ హిల్స్ ప్రజలు ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి సునీతక్కని 100% గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ.